వెస్ట్ బెంగాల్ నుంచే మనకు అత్యధిక ఓట్లు రావటం, స్వయంగా ఆయన కలకత్తా నుంచి గెలిచి భారతీయ జనసంఘ్ సభ్యుడిగా రెండవ పార్లమెంటు తొలి ఎన్నికలు జరిగిన తర్వాత పార్లమెంట్లో అడుగుపెట్టిన తీరు, అటువంటి వెస్ట్ బెంగాల్ మన కాషాయ జెండా ఎగరకుండా సుమారు 75 వసంతాల నుంచి మనకి ఆ విధంగా ఉన్న సందర్భంలో ఈరోజు ఈ గెలుపు మనందరికీ కూడా ఒక గొప్ప సెంటిమెంట్ కూడా. కేవలం మనకనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న జాతీయవాద నాయకులందరికీ కూడా ఇది ఒక గొప్ప విజయం. మనందరం కూడా ఏ గడ్డ నుంచి అయితే స్వామి వివేకానంద మన ధర్మాన్ని, భారతదేశం యొక్క ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా చేసి భారతదేశం నిలబడి తన స్వాభిమానం కోసం, తన ఆత్మగౌరవం కోసం చేసిన ఒక గొప్ప సుదీర్ఘ పోరాటానికి నాంది పలికాడు. ఏ బెంగాల్ విభజన వ్యతిరేకంగా వందే మాతరం సమర నినాదమే నడిచిందో, ఏ ప్రాంతం నుంచి అయితే అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తూటాకి బలే మనకి స్వతంత్రాలు అందించిన ఆ గడ్డ ఎప్పుడూ మనకి ప్రేరణ. మన జాతీయ గీతం, అలాగే మన యొక్క జాతీయ ఏదైతే యాంతం ఉందో, రెండు కూడా పుట్టిన ప్రాంతం. అటువంటి ప్రాంతం నుంచి మన జెండా ఎగరాలి అని చెప్పి మనందరం కూడా అహర్హం తప్పించాం. సో మనందరి యొక్క ఆకాంక్ష నెరవేర్చు, అందరి యొక్క ఊహ అందని విధంగా మన యొక్క ప్రతి కార్యకర్త పడిన కష్టం 2021 ఎన్నికల తర్వాత జరిగిన ఏదైతే నరమేధం ఉందో, సుమారు 100 మంది పైగా కార్యకర్తల యొక్క బలిదానం, దాని తర్వాత 2000 మంది పైగా మన కార్యకర్తల యొక్క ఇళ్ళు ధ్వంసం, ఒక హింసాకాండకి పరాకాష్ట, రౌడీజానికి చిరునామంగా వెస్ట్ బెంగాల్ మార్చి మమతా బెనర్జీలో మమత అనేది లేకుండా ఏ విధంగా ఒక దాష్టికానికి పరాకాష్ట మనం చూడటం జరిగింది. ఇంత దారుణంగా ఒక స్త్రీ జిగజారుతుందా అనే విషయాన్ని మొత్తం వీస్తుపోయే విధంగా అనేక రకాల అరాచకాలకి రాజ్యమేలుతున్న రాజ్యంలో మనం గెలవాలి అంటే అటువంటి ఒక దృఢ చిత్తం, ప్రతి వ్యక్తి యొక్క కష్టం, ఆ విధంగా అందరూ కలిసి శ్రమపడి అందరూ కలిసి ఆకాంక్ష ఏదైతుందో ఆ విధంగా మనకి ఒక అపురూపమైన విజయం 2007 సీట్లు గెలిచి ఇవాళ వెస్ట్ బెంగాల్ గడ్డలో మనం ఉండటం. కేవలం వెస్ట్ బెంగాల్ గెలుపు అంటే కేవలం ఒక రాష్ట్ర గెలుపని కాదు, దేశవ్యాప్తంగా ఈరోజు అది ఒక తలమానికమైన గెలుపు. అంటే మొత్తం దేశానికి సంబంధించిన తీవ్రవాదానికి కానీ, కమ్యూనిస్ట్ సంబంధించిన ఏదైతే ఉన్మాదానికి, అలాగే కమ్యూనలిజం అంటే మతతత్వవాదానికి పరాకాష్ఠగుండే ఆ యొక్క ప్రాంతాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తి చేయకుండా నిరోధించగలిగే ప్రాంతం ఆ విధంగా పశ్చిమ బెంగాల్. అలాగే ఏదైతే 8 సహోదరులు అనుకుంటున్న, సోదరీమణులు అనుకుంటున్న మన 8 సిస్టర్స్ అనుకునే ఈశాన్య రాష్ట్రాలు, ఇటుపక్క వెస్ట్ బెంగాల్, మొత్తం దేశంలోనే మనకి అతిపెద్ద సరిహద్దు, పక్క దేశానికి ఉండే సరిహద్దు బంగ్లాదేశ్, ఆ విధంగా అంత పెద్ద సరిహద్దు. ఆ యొక్క సరిహద్దును వెంబడి రక్షణ కవచంగా గోడ కట్టే ఒక ప్రయత్నం మన పార్టీ అధికారంకి వచ్చిన తర్వాత చేస్తే, కేవలం 30 కిలోమీటర్లు కట్టి తర్వాత కట్టకుండా అడ్డుకొని అనేక మంది చొరబాటుదారులు వచ్చి ఇక్కడ నివాసం ఉండే విధంగా, బర్మాలో బుద్ధిస్టులచే తరిమివేయబడ్డ రోహింగ్యాల్ని బంగ్లాదేశ్లోకి వస్తే, బంగ్లాదేశ్లో ఉండే ముస్లింలు ఎవరు కూడా వాళ్ళని అక్కని చేర్చుకున్నా వాళ్ళని తరిమేస్తే, ఈ దేశంలో వస్తే వాళ్ళని అక్కని చేర్చుకుని వాళ్ళందరికీ కూడా ఆధార్ కార్డులు, ఓటర్ కార్డులు ఇచ్చి ఇక్కడ తగదునమ్మా అని చెప్పి ఓటర్గా మార్చుకొని మొత్తం ఒక అశాంతిని సృష్టించే ఒక ప్రయత్నం చేస్తున్న తరుణంలో మనం గెలవాల్సిన అవసరం కేవలం వెస్ట్ బెంగాల్కే కాదు, దేశవ్యాప్తంగా ఈ దేశాన్ని రక్షించే ఆలోచన కలిగిన మన పార్టీకి, దేశానికి అతి ముఖ్యమైన అంశం. ఆ విధంగా మన గెలుపు ఇవాళ మొత్తం బంగ్లాదేశ్ చుట్టూ మన పార్టీ సంబంధించిన మన పార్టీ చెందిన రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఇవాళ పాగా వేయటం, గంగోత్రి నుంచి గంగా సాగర్ వరకు నరేంద్ర మోడీ గారు చెప్పారు. ఆ విధంగా గంగా ఎక్కడైతే ఉద్భవించిందో ఆ ఉగమ స్థానం నుంచి ఎక్కడైతే ఆవిడ సంగమం అయిపోయి ఆ ఒక గంగా సాగర్ ఏదైతే ఉందో ఆ బెంగాల్ వరకు ఉండే అన్ని ప్రాంతాలు కూడా ఇవాళ భగవద్ధ్వజం ఎగిరే విధంగా ఇవాళ కాషాయీకరణ జరిగి మన యొక్క ప్రభుత్వాలు ఏలుతున్న సందర్భం కనుక మనకు ఒక గొప్ప విజయం. ఇది కేవలం ఒక రాష్ట్రానికి సంబంధించిన విజయం కాదు, మన అస్తిత్వానికి సంబంధించిన విజయం. తప్పనిసరిగా మన బాధ్యత మరింత పెరిగింది కనుక ఈ విజయాన్ని ఆస్వాదించుకున్న సందర్భంలో మనం రాష్ట్ర పదాధికారుల యొక్క సమావేశం పెట్టుకున్నాం. మూడోసారి అస్సాంలో గెలుపు కానీ, అలాగే పాండిచ్చేరిలో రెండోసారి
మన యొక్క కూటమి ప్రభుత్వం గెలుపు కానీ, అలాగే కేరళలో కేవలం చరిత్రలో ఉన్నంతకాలంటే 1952 ఎన్నికల నుంచి ఒక్క సీటు కూడా గెలవని పరిస్థితి నుంచి ఇవాళ ఒక సీటు గెలిచి నియమంలో గతంలో 2017లో మొదటిసారి మనం అడుగుపెట్టిన సందర్భం. దాని తర్వాత ఈసారి 3 సీట్లు గెలవటం ఏదైతుందో ఇది కూడా గొప్ప విజయం. సుమారు 12% ఓట్లు రావటం కేరళలో ఏదైతుందో నిజంగానే మనందరికీ కూడా ఆనందాన్ని కలిగిస్తుంది. తప్పనిసరిగా కేరళలో కూడా ఒక మార్పుకి సంకేతం వచ్చే విధంగా అడుగులు పడుతున్నాయి. మొన్న త్రిశూర్లో పార్లమెంట్ గెలిచాం, దాని తర్వాత తిరువనంతపురం కార్పొరేషన్ గెలిచాం. ఇప్పుడు 3 సీట్లు గెలవటం ఇది కూడా ఒక శుభ సంకేతంగా మనం భావించవచ్చు. అలాగే తమిళనాడులో మనం అనుకున్నట్టు సీట్లు రాకపోవచ్చు, కానీ అక్కడ ఏదైతే సుదీర్ఘకాలం నడుస్తున్న ఆ యొక్క ద్రవిడియన్ రాజకీయాలకి చరమగీతం పాడే విధంగా ఒక కొత్త వ్యక్తి సూపర్ స్టార్ విజయ్ బయటికి రావటం, ఆ విధంగా ఆ యొక్క పార్టీ కేవలం 2 సంవత్సరాల్లో విజయం సాధించడం అది కూడా ప్రజాస్వామ్యంలో ఒక గొప్ప విజయంగా మనం భావిస్తున్నాం. ఆ విధంగా దాన్ని కూడా స్వాగతిస్తున్నాం. ఆ విధంగా 1967 నుంచి ప్రారంభమైన అన్నాదొరై ఆధ్వర్యంలో ప్రారంభమైన యొక్క ద్రవిడియన్ రాజకీయాలు ఏవైతున్నాయో దానికి మొదటిసారి ఫుల్ స్టాప్ పడిన సందర్భం కనుక దీనికి కూడా ఒక ప్రత్యేకత ఉంది. దాని వెనకాల మనకు కృషి ఉంది. తప్పనిసరిగా మన పార్టీకి మన పార్లమెంట్ ఎన్నికల్లో మంచి ఓటు శాతం వచ్చింది. ఇప్పుడు కూడా మనం నించున్నాం, అనేక రకాల పోరాటాలు చేశాం. ఒకే సీటు గెలిచి ఉండొచ్చు, కానీ తప్పనిసరిగా ఒక మంచి వాతావరణం త్వరలో వస్తుంది, ఒక నాంది పలుకుతుంది. ఆ విధమైన ప్రయత్నం తమిళనాడులో కూడా జరుగుతుంది. దక్షిణాది రాష్ట్రాల్లో మన యొక్క పార్టీ యొక్క విస్తరణకు సంబంధించిన అనేక రకాల మనందరికీ ఉత్సాహాన్ని కలిగించే అనేక రకాల విషయాలు, అలాగే రేపు నరేంద్ర మోడీ గారు తెలంగాణలో గొప్ప బహిరంగ సభ నిర్వహించుకోబోతున్నారు. అనేక రకాల విషయాలు అక్కడ ప్రస్తావన కూడా చేయబోతున్నారనే విషయం మీకు తెలియజేయడానికి చాలా సంతోషిస్తున్నాను. ఆ విధంగా మన పార్టీ సంబంధించిన ఈ యొక్క గొప్ప విజయంలో దేశవ్యాప్తంగా ప్రతి కార్యకర్త పనిచేశాడు. చాలామంది అనుకోవచ్చు వెస్ట్ బెంగాల్లో పనిచేశాను, కానీ గత 2 సంవత్సరాలు బట్టి మన యొక్క వెస్ట్ బెంగాల్ కోసం మొత్తం పార్టీ ఆలోచన చేసిన తీరు, విశాఖపట్నంలో ఎవరెవరో బెంగాలీస్ ఉన్నారు, ఎవరైతే వలస వచ్చి అక్కడ పనిచేస్తున్నారు, కాంట్రాక్ట్ కార్మికులు ఎవరున్నారు, ఎక్కడెక్కడ ఓటర్లు అక్కడ ఉన్నాయి, వాళ్ళందరినీ కూడా వెతకటం, వాళ్ళని కలవటం, బెంగాలీ మిలన్ లాంటి కార్యక్రమాలు చేయటం, వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా కలిసే విధంగా బెంగాల్ నుంచి ప్రత్యేకంగా వచ్చి నెలలు తరబడి మన ప్రాంతాల్లో ఉండటం, అనేక చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోవటం, కేవలం విశాఖపట్నమే కాదు మన హైదరాబాదే కాదు బెంగళూరులో, అలాగే చెన్నైలో అన్ని ప్రాంతాల్లో కూడా కార్యకర్తలు పనిచేయడం జరిగింది. ఆ విధంగా మనమే వాళ్ళని అక్కడికి వెళ్ళే విధంగా ప్రోత్సహించడం, వాళ్ళందరూ వెళ్ళి ఓట్లు వేయటం, ఆ విధంగా దేశవ్యాప్తంగా ప్రయత్నం జరిగింది. అంటే మన ఎన్నికల కోసం మన పార్టీ ఎంత సీరియస్గా ఒక కార్యక్రమాన్ని తీసుకుంటుంది. కేవలం క్యాజువల్గా అయితే ఎక్కడ తీసుకోలేదు. అంటే 2 సంవత్సరాల నుంచి ప్రారంభించాం. మన యొక్క అందరి యొక్క హృదయంలో కూడా తప్పనిసరిగా మనం గెలవాలి కనుక మైక్రో ప్లానింగ్ ఏదైతే ఉందో మనం బెంగాల్లో చూడొచ్చు. ఆ విధంగా అనేక మంది కార్యకర్తలు, అనేక మంది నాయకులు, అనేక మంది సంఘటనా మంత్రులు, ఆ విధంగా అనేక మంది మంత్రులు ప్రతి వాళ్ళని కూడా అసెంబ్లీ వారి నిలబెట్టి ఏ విధంగా మనం ఓటు తెచ్చుకునే ప్రయత్నం చేయటం. ఇవాళ నిజంగానే ఒక విచిత్రం, ఏదైతే పోలరైజేషన్ చూస్తున్నారో ఇవాళ ముస్లిం సంబంధించిన సమాజానికి సంబంధించి ఏదైతే ఓట్లు గుంతగుత్తగా తెచ్చేసుకుంటామనే ఒక ఆలోచన ఏదైతే ఉందో ముస్లిం సమాజం కూడా ఓటు వేస్తుంది భారతీయ జనతా పార్టీకి. దానికి కూడా ఈరోజు ఉదాహరణలు ఉన్నాయి. సుమారు 65% పైగా ముస్లిం ఓటు కలిగిన ప్రాంతంలో కూడా బీజేపీ జయకేతం ఏ విధంగా ఎగరేసింది. అనేక ప్రాంతాలు సుమారు 23 నియోజకవర్గాల్లో ముస్లిం డామినేటెడ్ ప్రాంతాల్లో మనం గెలవటం జరిగింది. ఏ విధంగా గెలిచింది, ఆ విధంగా ఒక ప్రయత్నం జరిగింది. బూత్ వారి ఆలోచన చేస్తున్నారు, తప్పనిసరిగా ముస్లింలు కూడా వేశారు. అంటే చొరబాటుదారులు వచ్చి వాళ్ళ ఉనికికే ప్రమాదం కలిగించారనే ఉనికి వాళ్ళకి అర్థమైన తర్వాత ఏదైతే రాడికల్ ఇస్లామిక్ ఆలోచన కలిగిన వాళ్ళు తరిమేయాలనే ఒక ఆలోచన కూడా తప్పనిసరిగా ఆ ప్రాంతంలో వచ్చింది. ఆ విధంగా ఒక పెద్ద ఎత్తున వచ్చిన ఒక మార్పు, ఆ మార్పుకి సంకేతమే బెంగాల్ యొక్క విజయం. ఆ విధంగా ఆ విజయాన్ని మనం ఆస్వాదించి తప్పనిసరిగా ఆ విజయంతో మనం ముందుకెళ్ళడానికి, మరింత పార్టీ సంబంధించిన పని చేయడానికి, మనం అనుకునే సర్వవ్యాపి అవ్వాలి, సర్వస్పర్శి అవ్వాలి, అన్ని వర్గాల్ని కలవాలి, అన్ని ప్రాంతాలకి పార్టీ వెళ్ళాలి అనే ఆలోచన తప్పనిసరిగా మనందరం కలిసి చేయాలి అని చెప్పి మనందరికీ తెలియజేస్తూ ఆ విధంగా వెళుతున్న క్రమంలో పార్టీ సంబంధించి అనేక రకాల కార్యక్రమాలు మనం రచన చేసుకొని ముందుకెళ్తాం. ఆ కార్యక్రమాలన్నింటిలో కూడా మనం పాల్గొని ముందుకెళ్ళాలని తెలియజేస్తున్నాను. అలాగే రెండోది, మొన్న అమరావతి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ మనకి ఏదైతే సమస్య ఉందో ఆంధ్రులకి ఒక రాజధాని, ఆ రాజధాని దాని యొక్క ప్రకటన జరిగిన దానికి సంబంధించి మిగతా అన్ని రకాల విషయాలతో పాటు
ఒక గెజెట్ నోటిఫికేషన్ ఇచ్చే ఒక దౌర్భాగ్యం మన ప్రాంతానికి వచ్చింది. మిగతా అనేక ప్రాంతాలు రాష్ట్రాలు ఏర్పడ్డాయి, కానీ ఈ రాష్ట్రానికి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గెజెట్ నోటిఫికేషన్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడలేదు. దురదృష్టం ఆంధ్రాకి రాజధాని అనేది మొదటి నుంచి సమస్యగా మారింది. సో ఆ విధంగా 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని సమయం పూర్తయిన తర్వాత రాజధాని యొక్క ఏదైతే గెజెట్ నోటిఫికేషన్ రావాలో ఆ గెజెట్ నోటిఫికేషన్ రావటం, అలాగే పార్లమెంట్లో ఆమోదించడం, ఇవన్నీ కూడా జరిగిన సందర్భంలో జరిగిన చర్చ, దాంట్లో మనం పోషించిన పాత్ర, ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మన ప్రాంతానికి సంబంధించిన ఈ రాజధాని అమరావతిని చేస్తున్న ప్రసంగం మనందరికీ కూడా ఒక అమరావతి శాశ్వత రాజధానిగా దానికి ఆ విధంగా హోదా ఇవ్వటం, మనకుండే దీర్ఘకాలిక సమస్య ఏదైతుందో మన యొక్క పొట్టి శ్రీరాములు అమరైన సమయంలో ఆయన కూడా చెన్నపట్న సహిత ఆంధ్ర ప్రాంతం కోసం ఉద్యమం చేశారు. దాని తర్వాత చాలామంది ఆంధ్ర ప్రాంతం వచ్చినా కూడా మన ఆంధ్ర రాష్ట్రం 2014లో వచ్చిన హైదరాబాద్ సహిత ఆంధ్రప్రదేశ్ రావాలని కోరుకున్నాం. ఆ విధంగా హైదరాబాద్ని కోల్పోవడం జరిగింది. తర్వాత రాజధాని పైన ఇంత రద్దాంతం, వీటినన్నిటికీ చరమగీతం పాడే విధంగా మన అమరావతిని శాశ్వత రాజధానిగా, న్యాయ రాజధానిగా, అలాగే శాసన రాజధానిగా, ప్రజా రాజధానిగా చేసే విధంగా మనం తీసుకున్న చర్య కూడా అందరూ కూడా హర్షాతిరేకాలతో ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతున్న తీరు. అలాగే మొన్ననే 4వ తారీఖు ఇంకొక ప్రకటన జరిగింది. ఏదైతే విభజన హామీల్లో పరిశీలించాల్సిన అంశంగా పెట్టిన విశాఖ రైల్వే జోన్, దాన్ని పరిశీలించాల్సిన అంశాన్ని యథార్థంగా చేస్తూ రైల్వే జోన్ 2019లో మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఆ రోజు రైల్వే మంత్రి పీయూష్ గోయల్ గారి ఆధ్వర్యంలో మన యొక్క విశాఖ ఆంధ్ర ప్రాంతానికి ఒక ప్రత్యేకమైన రైల్వే జోన్ రావటం జరిగింది. రైల్వే జోన్ రావటం అంటే చిన్న విషయం కాదు. దేశంలో ఒక రాష్ట్రానికి ఇవ్వటం కన్నా కష్టమైన ప్రాంతం. ఆల్రెడీ ఉండే డివిజన్స్లో ఒక ప్రత్యేక ఆల్రెడీ 16 జోన్లు ఇంకో ప్రత్యేక జోన్ ఇవ్వటం అనేది చాలా కష్టమైన పని. అయినా కూడా ఒక కష్టమైన పని ఈ ప్రాంతానికి చెయ్యాలి అని చెప్పి అప్పుడుండే వాతావరణం మన పైన ఏవైతే అందరూ రాళ్ళు ఇస్తున్న తీరులో తప్పనిసరిగా ఆంధ్ర ప్రాంతానికి కష్టసాధ్యమైన రైల్వే జోన్ ఇవ్వాలి అని చెప్పి ఆ రోజు ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు తీసుకున్న నిర్ణయం. ఆ విధంగా మనకి ఆంధ్రప్రదేశ్కి రైల్వే జోన్ రావటం జరిగింది. అది కూడా విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా సుమారు 30 సంవత్సరాలు బట్టి ఒక దీర్ఘకాలిక సమస్యగా ఉండి ఆ సమస్య కోసం అందరూ పోరాటం చేస్తున్న నేపథ్యం. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా రైల్వే జోన్ కోసం మనం పోరాటం చేయడం జరిగింది. ఆ జిల్లా అధ్యక్షులు ఆ ప్రాంతంలో అనేక సార్లు జైలుకి వెళ్ళటం, కేసులు పట్టడం, ఇటువంటి అనేక రకాల కార్యక్రమాలు జరిగిన తర్వాత మనకి రైల్వే జోన్ రావటం ఏదైతుందో అది కూడా ఆ సమయంలో మన రాష్ట్ర అధ్యక్షులు హరిబాబు గారు ఉండటం, అలాగే వెంకయ్యనాయుడు గారు పైన ఉండటం, ఆ విధంగా జరిగిన ఒక పెద్ద ప్రయత్నంలో భాగంగా మనకి రైల్వే జోన్ రావటం జరిగింది. ఆ విధంగా రైల్వే జోన్ వచ్చిన తర్వాత ఏదైతే విశాఖ డివిజన్ ఉందో ఆ డివిజన్ని విజయవాడలో కలుపుతున్నారని చెప్పి తల లేకుండా మొండి ఇచ్చారని చెప్పి పతాక శీర్షులు రాయటం, దానిపైన కూడా మనం మాట్లాడటం, ఆ విధంగా ముందుకెళ్ళిన తర్వాత చివరికి విశాఖ డివిజన్ ఇవ్వటం, కానీ సగం రాయగఢ్గా అంటే ఒరిస్సా ప్రాంతం అంతా రాయగఢ్గా అవ్వటం. ఈ విధంగా పూర్తయిన తర్వాత రైల్వే జోన్ సంబంధించి పనులు ప్రారంభమవుతాం. దాని కేంద్ర కార్యాలయం యొక్క పనులు కూడా స్థల సేకరణలో గత ప్రభుత్వం తత్సరం చేయటం, దానికోసం కూడా మనం గట్టిగా పోరాటం చేయడం జరిగింది. చివరికి 56 ఎకరాల స్థలం ఇవ్వటం, దాంట్లో పనులు శంకుస్థాపన జరగటం, ఆ విధంగా ప్రారంభమైన పనులు పూర్తి ఆపరేషన్ చేయాలి అని చెప్పి 2024 తర్వాత మన ప్రభుత్వం వచ్చిన తర్వాత అడగటం, ఆ విధంగానే ఒక తాత్కాలిక ఆఫీస్ని ప్రారంభించి దాంట్లో GM ర్యాంకు, అలాగే వివిధ ర్యాంకులు ఏంటంటే చీఫ్ ఇంజనీర్ సంబంధించిన ర్యాంక్ ఆఫీసర్స్ సౌత్ కోస్టల్ రైల్వేస్కి ఏర్పాటు చేస్తూ మొన్ననే గెజెట్ నోటిఫికేషన్ రావటం ఏదైతుందో ఏ లైన్స్ ఈ యొక్క జోన్లో ఉంటాయని చెప్పి, ఎన్ని డివిజన్స్ ఈ యొక్క జోన్లో ఉంటాయని చెప్పి, ఆ విధంగా విశాఖపట్నం డివిజన్, విజయవాడ డివిజన్, అలాగే గుంటూరు డివిజన్, అలాగే గుంతకల్లు డివిజన్, ఈ 4 డివిజన్తో సౌత్ కోస్టల్ రైల్వేస్ మనకి రావటం ఏదైతుందో ఇది కూడా చాలా గొప్ప ప్రకటన, గొప్ప ప్రారంభం. రేపు జూన్ 1వ తారీఖు నుంచి ఫుల్లీ ఫంక్షనల్ రైల్వే జోన్గా మారుతుంది. దేశంలో ఇదే ఏకైక జోన్, ఒక ప్రాంతానికి సంబంధించిన జోన్ ఏర్పాటు చేసుకోవటం ఏదైతుందో ఒక కష్టసాధ్యమైన, ఒక క్లిష్టమైన ఒక విషయాన్ని మనకి చేసి చూపించడం జరిగింది. ఆ విధంగా మన నరేంద్ర మోడీ గారు, అలాగే ప్రస్తుత రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారి నేతృత్వంలో ఆ విధంగా మన రైల్వే జోన్ రావటంలో కూడా మన పార్టీ యొక్క పాత్ర గణనీయమైంది. అలాగే విభజన హామీలో ఆ యొక్క అంశాన్ని కూడా రాయించడంలో మనందరి యొక్క కలిసి కృషి అది కూడా గణనీయమైంది. ఆ విధంగా ఇవన్నీ సాధించుకున్నాం. విభజన హామీ సంబంధించి అన్ని అంశాలను కూడా సాధించుకున్నాం. దీంట్లో ఎక్కడ కూడా మనకి బేషిజాలు అవసరం లేదు. అన్ని ఏవైతే అనుకున్న అన్ని రకాల విషయాలు తీసుకురావడం జరిగింది, అన్ని ప్రాజెక్ట్స్ రావడం జరిగింది. అలాగే కడప స్టీల్ ప్లాంట్ సంబంధించి అది కూడా ఫీజిబిలిటీ రిపోర్ట్ అన్ఫీజిబుల్ అని చెప్పారు, ఫీజిబుల్ అని చెప్పారు. నిన్న ముఖ్యమంత్రి గారు ప్రకటించారు త్వరలో కడప సంబంధించిన అంశాలు ప్రారంభమవుతాయని చెప్పి, ఆ యొక్క కర్మాగారానికి సంబంధించి ఆ విధంగా అన్ని రకాల పోర్ట్లు రావటం, అన్ని రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ రావటం,
ఆ విధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన విషయాలు ఒకటి రెండు ఆలోచన చేస్తే మనకి ఆశ్చర్యం కలుగుతుంది. దేశంలో ఏ రాష్ట్రానికి రాని విధంగా గత 2 సంవత్సరాల్లో 15 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడి ఈ రాష్ట్రానికి వచ్చింది. ఇది అక్షరాల 15 లక్షల కోట్లు. ఎలా వచ్చింది అంటే కేంద్రం యొక్క సహకారం ఏదైతే ఉందో ప్రతి అంశంలో కూడా దేశంలో తలమానికమైన ఏదైతే ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ ఉన్నాయో అన్నీ మన ప్రాంతానికి రావడం. ఆ విధంగా ప్రారంభమైంది ఆ గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన ప్రాజెక్ట్ సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు సంబంధించిన ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గ్రీన్ హైడ్రోజన్ సంబంధించిన ప్రాజెక్టు. దాని తర్వాత ఆర్సెనల్ మిటల్ అనే ఒక కంపెనీ, నిపాన్ స్టీల్, ఈ రెండు కలిపి మన ప్రాంతంలో సుమారు 8 మిలియన్ మెట్రిక్ టన్స్ సంబంధించిన 10 మిలియన్ మెట్రిక్ టన్స్ అయ్యే పెద్ద స్టీల్ ప్లాంట్, షోర్ బేస్ స్టీల్ ప్లాంట్ రావటం. అలాగే మన ప్రాంతానికి క్వాంటమ్ టెక్నాలజీస్ రావటం. అలాగే మొన్ననే మనం చూసాం గూగుల్ సంబంధించిన అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్ అవుట్ సైడ్ అమెరికా బై ఎనీ అమెరికన్ కంపెనీ ఎనీవేర్ ఇన్ ది వరల్డ్, అది ఇండియాకి రావటం, ఆంధ్రాకి రావటం, విశాఖపట్నం రావటం. ఆ విధంగా మనది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్గా మారటం, ఇది కూడా చాలా గొప్ప పరిణామం. ఆ విధంగా దాన్ని తీసుకురావడంలో పూర్తి సహకారం, ఆలోచన నరేంద్ర మోడీ గారు, అశ్విని వైష్ణవ్ గారు, వారు నిర్మలా సీతారామన్ గారు పోషించిన పాత్ర. ఆ విధంగా అనేక రకాల విషయాల్ని పక్కన పెట్టి మనకి రావటం. అలాగే మన బడ్జెట్లో చూసిన అతి ముఖ్యమైన 2 సంఘటనలు, ఒకటి సెమీ కండక్టర్ సంబంధించిన ఏదైతే మిషన్ ఉందో మనకి ఫస్ట్ ఫుట్ ప్రింట్స్ పడ్డాయి. త్వరలో అనేక రకాల ఇండస్ట్రీస్ ఆ యొక్క సెమీ కండక్టర్ హబ్ మన ప్రాంతంలో తయారవుతుందని చెప్పి, దాంతోపాటు రేర్ ఎర్త్ మెటల్ సంబంధించి క్యారిడార్ కూడా మన ప్రాంతంలో రావటం. ఆ విధంగా అనేక రకాల కొత్త ఆవిష్కరణలు దేశానికి సంబంధించిన ముందు చూపు ఆలోచనలకి నాందిగా మన ప్రాంతం తయారవటం. ఆ విధంగా ఇవన్నీ కూడా మన కూటమి నేతృత్వంలో జరిగింది. కేంద్రం రాష్ట్రం కలిసి నడిస్తే ఏం జరుగుతుందని మన ప్రజలందరికీ చూపించాలి. తప్పనిసరిగా వీటన్నిటిని కూడా ప్రజల్లో ముందుకు తీసుకెళ్ళడానికి మనందరం తప్పనిసరిగా కృషి చేయాలి. ఇలాంటి అనేక రకాల విషయాల్లో 1 కాదు 2 కాదు ఆ విధంగా వెళ్తున్న తీరు, ఇలాగే ఈ యొక్క విజయాలు మనకి అప్రస్తుత విజయాలు వరుసగా మహారాష్ట్ర కానీ అటు అనేక ఆ ప్రాంతాలకు సంబంధించిన ఒకదాని తర్వాత ఒకటి అలా విజయం సాధించుకుంటూ ఢిల్లీ విజయం, అలాగే వాళ్ళ బెంగాల్ విజయం, ఇవన్నీ కూడా మనకి అత్యంత ఆనందకరమైన సందర్భాలు. ఆ విధంగా వెళ్తున్నాం. సో వెళ్తున్న సందర్భంలో ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఆ విధంగా వస్తుంది. ప్రపంచ వాతావరణం అంతా కూడా ఒక ఘర్షణాత్మక వాతావరణంలో కూడా మన యొక్క ఇన్ఫ్లేషన్ని స్టేబుల్గా ఉంచుతూ పెట్రోల్లో పెంచకుండా చూసిన తీరు, ఆ విధంగా ఎక్సైజ్ డ్యూటీ ఏదైతే సెంటర్ ఎడిషనల్ ఎక్సైజ్ డ్యూటీని తగ్గించిన తీరు ఏ దేశంలో జరగదు, భారతదేశంలో జరిగింది. ఆ విధంగా ప్రజలపై భారం పడకుండా ఉండే విధంగా ఒక ప్రయత్నం. నిజంగానే నరేంద్ర మోడీ గారు ఏ తెగువతో, ఏ ధైర్యంతో, ఏ యొక్క స్థైర్యంతో ఈ విధంగా నిలబడి చేస్తున్న తీరు ఏదైతుందో మనందరికీ ఆనందం కలిగిస్తుంది. అలాగే ఇవాళ మనందరూ చూస్తుంటారు పేపర్లో ఏదైతే సోమనాథ్ స్వాభిమాన పర్వ సంబంధించిన 75 వసంతాలు పూర్తి చేసుకునే ఏదైతే మనం కోరుతాం వికాస్ బి ఆర్ విరాసత్ బి ఏదైతే ఉందో దానికి పరాకాష్ఠగా నరేంద్ర మోడీ గారు ఆధ్వర్యంలో రేపు ఆయన స్వయంగా అక్కడికి వెళ్ళి ఆ యొక్క 1000 రోజుల పాటు ఆ యొక్క శివారాధన కార్యక్రమం చేయాలి అని చెప్పి దేశానికి సంబంధించిన స్వాభిమాన చిహ్నంగా మనం తీసుకునే యొక్క సోమనాథ ఆలయానికి సంబంధించిన అంశం పునర్నిర్మాణం చేసి ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాం. మనందరిలో కూడా తప్పనిసరిగా మన విరాసత ఏదైతుందో, మన సభ్యత ఏదైతుందో దాని పట్ల మనం గర్వం ఉంటూ దాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మనందరం చేయాలని చెప్పి ఆయనే ముందుండి నడిపించిన తీరు. సుమారు శతాబ్ది క్రితం, అంటే 1000 సంవత్సరాల క్రితం కూలిపోయిన ఆలయాన్ని ఏ విధంగా పునర్నిర్మాణం చేశారో 75 సంవత్సరాల క్రితం బాబు రాజేంద్ర ప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఏ విధంగా అది జాతికి అంకితమైంది. ఇవన్నీ కూడా గొప్ప విషయాలు. కేవలం అది ప్రారంభం చేసి ఊరుకుంటే సరిపోతుంది, కానీ ఆ విధంగా కాదు. అన్ని రకాల కార్యక్రమాలు ప్రారంభంతో అవటం మనందరినీ భాగస్వాములు చేశారు. కనుక రాబో కాలంలో మనం ఏదైతే రేపు 10వ తారీఖు మనందరం కలిసి ఆ యొక్క క్షణాలన్నీ కూడా మనం వీక్షించాలి. ఆ విధంగా అనేక రకాల విషయాలు మన విరాసత్ సంబంధించి అన్ని అంశాలని ఒకటి కామాఖ్య నుంచి కన్యాకుమారి వరకు, కాశీ నుంచి అలాగే ప్రయాగ వరకు అన్ని రకాల విషయాలు ఒకటి ఆ విధంగా ఆవిష్కరిస్తూ మనకి చూపిస్తున్న తీరు మనం తప్పనిసరిగా ఒక గొప్ప ప్రభుత్వం దేశంలో నడిపిస్తూ మన దేశానికి సంబంధించి స్వాభిమానం సంబంధించి చిహ్నాలన్నింటినీ కూడా మేల్కొల్పుతూ ముందుకెళ్తున్న తీరు. ఆ సందర్భంలోనే మన యొక్క సంస్థాగత నిర్మాణం సంబంధించిన అంశాలను కూడా తప్పనిసరిగా ఆలోచించాలి. ఆంధ్రప్రదేశ్లో మన పార్టీ సంబంధించి అనేక రకాల విషయాలపైన మనం ఆలోచించాలి. రాబో కాలంలో ఏదైతే SIR ఉందో, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సంబంధించింది, అన్ని రాష్ట్రాల్లో విజయం సాధించడంలో చొరబాటుదారులు ఓటర్లుగా నమోదైతే వాళ్ళు తొలగించడంలో మనం పోషించిన పాత్ర, దాని కారణంగా జరిగిన అనేక రకాల పరిణామాలు, దాని తర్వాత మన ప్రాంతంలో కూడా ప్రారంభం కాబోతున్న త్వరలో. ఆ విధంగా కొంత ఏవైతే
టెక్నికల్ ఇష్యూస్ ఉన్నాయి, నియామకాలన్నీ కూడా జరగని కారణంగా, బిఎల్ఓస్ నియామకం పూర్తి కాని కారణంగా ఎప్పుడైనా ప్రకటన జరగచ్చు. ఆ ప్రకటనకి మనందరం తయారయ్యి ఎస్ఐఆర్లో పూర్తి స్థాయి పాల్గొని ముందుకెళ్ళాలి. అలాగే దేశవ్యాప్తంగా ఇప్పుడు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ సంబంధించిన ప్రశిక్షణ మహా అభియాన్ నడుస్తుంది. దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన అందరం కూడా మండల ప్రశిక్షణ పూర్తి చేసుకోవడం జరిగింది. 90% మండలాలన్నింటిలో కూడా మన ప్రశిక్షణ కార్యక్రమాన్ని దిగ్విజయం పూర్తి చేస్తున్నాం. దాంట్లో మీ అందరూ పాల్గొన్నారని భావిస్తాను. మళ్ళీ ఇప్పుడు మన యొక్క జిల్లా ప్రశిక్షణ కార్యక్రమం ప్రారంభమైంది. మొన్న 4-5 తారీఖుల్లో తిరుపతిలో ప్రారంభమైంది. అలాగే 6-7 తారీఖులో శ్రీకాకుళం జరిగింది. 30వ తారీఖు వరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రశిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ప్రతి ప్రశిక్షణ కార్యక్రమంలో మనం పాల్గొవాలి. మన జిల్లాలో మన రాత్రి కూడా బస చేసి కార్యకర్తలందరినీ కూడా ఉత్సాహపరచాలని చెప్పి తెలియజేస్తూ అనేక రకాల విషయాల్లో మనందరం కూడా క్రియాశీలకంగా పాల్గొంటూ పార్టీని మరింత ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి. ఆ విధంగా మనం యొక్క ఏవైతే ప్రతి నెల మన యొక్క పదాధికారుల సమావేశం వేసుకొని అనేక రకాల విషయాలపై చర్చించుకు ముందుకెళ్దామని అందరికీ తెలియజేస్తూ భారత్ మాతాకి అందరికీ నమస్కారం.